Hey everyone. If you want this class in English, follow the link I have provided in the description of this video. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సంబంధించిన డేటా స్టోర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, ఓకేనా, డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తారు, ఎన్ని ఫార్మాట్స్లో మనం ఎలాంటి డిస్కస్లో మనం స్టోర్ చేసుకుంటాము, ఓకేనా, ఈ ఫైల్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది, అదేవిధంగా దీన్ని ఆ ఫైల్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ క్లాస్ అయిపోయేలాక ఈ టాపిక్స్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డేటా స్టోర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, ఫైల్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, అదేవిధంగా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫైల్స్ని, ఇంకా అదేవిధంగా డేటా స్టోర్లో డేటాని మనం ఎన్ని ఫార్మాట్స్లో ఎన్ని విధాలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. Before proceeding into today's session, let's have an overview of what we have discussed in the last class. అంటే మనం ఈ లాస్ట్ క్లాస్లో ఇంతకు ముందు క్లాస్లో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది ఒకసారి చూద్దాము. సో మనం ఎస్క్యూఎల్ వచ్చేసరికి సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం, ఒరాకిల్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వైరీస్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి. పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎస్క్యూఎల్ వచ్చేసరికి క్వైరీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఏ క్వైరీ బేస్డ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ బికాస్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండకపోతే దాన్ని నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రోగ్రామ్స్ అంటే పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇవన్నీ కూడా కమాండ్స్. ఓకే, కమాండ్స్ మీన్స్ దీనిలో వచ్చేసరికి మనం క్వైరీస్ అంటాము. ఓకేనా, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చేసరికి క్వైరీస్ అంటాము. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఒకే విధంగా డేటాబేస్ అండ్ డేటాబేస్ యొక్క అప్లికేషన్స్ ఏంటివి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ చూసాం. కర్డ్ ఆపరేషన్స్, టైప్స్ ఆఫ్ సర్వర్స్, స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ క్లాస్లో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనం ఇంతకుముందు వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చూసాం కదా. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా వీ కెన్ అచీవ్ మీనింగ్ఫుల్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే మనం ఏదైనా సరే ఒక సపోజ్ ఒక చిన్న మ్యాట్రిక్స్ వేస్తున్నాం. ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చెప్తున్నాను. 2x2 అనేది ఒక చిన్న స్మాల్ మ్యాథ్స్. ఓకేనా, 2x2 చేస్తున్నాం, ఒక ప్రాసెస్ చేస్తున్నాం అంటే 2ని ఇంకో 2తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో 4 ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అనొచ్చు. కానీ ప్రాసెస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్. ఒక ప్రాసెస్ అక్కడ ప్రాసెస్ సరికి మల్టిప్లికేషన్. ఓకేనా, ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఇన్ఫర్మేషన్, అది మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా యూ కెన్ అచీవ్ మీనింగ్ఫుల్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, దాన్ని మనం డేటా ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా, సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి కదా. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి. ఓకేనా, ఆ స్టోర్ని ఎలా స్టోర్ చేస్తాము, ఏ ఫార్మాట్లో స్టోర్ చేద్దామంటే దాన్ని కోసం వచ్చేసరికి మనం డేటా స్టోర్ని యూజ్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి మనం డేటా స్టోర్ని యూజ్ చేస్తాము. సో ఓకే, వాట్ ఈస్ డేటా స్టోర్, యువర్ క్లాస్ మనకి అదే వాట్ ఈస్ డేటా స్టోర్. సో డేటా స్టోర్ అంటే ఏంటంటే ఆ డేటా మనం ఏదైతే డేటా ఉంటుందో మన దగ్గర ఆ డేటాని మనం పర్మనెంట్గా ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్ని డేటా స్టోర్. ఓకేనా, ఇది సింపుల్ ఇన్ఫర్మేషన్, సింపుల్ మీనింగ్ఫుల్ డెఫినేషన్ దీనికి. సో డేటా స్టోర్లో డేటాని మనం పర్మనెంట్గా స్టోర్ చేస్తాం. ఓకేనా, డేటాని ఎక్కడైతే మనం పర్మనెంట్గా స్టోర్ చేస్తామో దాన్ని డేటా స్టోర్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ నేను రాస్తున్నాను ఫస్ట్ పాయింట్. ఇవాళ మన
క్లాస్లో. We can store the data permanently. Where we can store the data permanently. Example. సో మనం ఏం చేస్తాం, డేటాని స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, సో మనం ఫస్ట్ ఇంతకుముందు అయితే మనకి డేటాని మనం బుక్స్లో స్టోర్ చేసుకునే వాళ్ళం, అంతే కదా. కంప్యూటర్స్ లేకముందు మనకి ఏంటంటే ఉంది, బుక్సే కదా. ఫస్ట్లో బుక్స్, తర్వాత ఎప్పుడైతే కంప్యూటర్స్ ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటి నుంచి మనం హార్డ్ డిస్క్లని, పెన్ డ్రైవ్స్ అని, ఫైల్స్ అని, ఓకేనా, డేటాబేస్ అని, రిలేషనల్ డేటాబేస్ అని ఇలా ఇంప్రూవ్ చేస్తూ వచ్చాం, ఓకేనా. సో కంప్యూటర్స్ రాకముందు అయితే ఫస్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, డేటా ఉంటుంది కదా. నెక్స్ట్ హార్డ్ డిస్క్స్, తర్వాత పెన్ డ్రైవ్స్, తర్వాత ఫ్లాట్ ఫైల్స్, ఫైల్స్, ఫ్లాట్ ఫైల్స్, ఇవన్నీ ఇదేంటంటే మీకు ఈ క్లాస్లో మీకు చెప్తాను. ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటనేది. నెక్స్ట్ నోట్ ప్యాడ్, అంటే ఈ ఫ్లాట్ ఫైల్స్కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. వార్డ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఇంకా ఎక్సెల్ షీట్స్, ఈటీసీ. నెక్స్ట్ ఈ ఫ్లాట్ ఫైల్స్ కాకుండా ఇంకేముంటాయి అంటే నా డేటాబేస్. దీని తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేసింది, నేను ఇక్కడ నుంచి సెకండ్ లైన్లో రిప్రజెంట్ చేస్తాను, అప్పుడు మీకు ఒకే స్క్రీన్లో వస్తుంది. స్క్రీన్ అటు ఇటు మూవ్ అవ్వకున్న అవసరం లేదు. దీనికి కూడా కొంచెం ఓకే. ఇంకా నార్మల్ డేటాబేస్, అంటే డేటాబేస్ జస్ట్ నార్మల్ డేటాబేస్. నార్మల్ డేటాబేస్ కాకుండా ఉంటుందంటే రిలేషనల్ డేటాబేస్. అంటే డేటాబేస్ అంటే నార్మల్ డేటాబేస్, అదే విధంగా అది కాకుండా దాని అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ అనమాట. నార్మల్ డేటాబేస్, నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా. ఇంకా ఈటీసీ. ఇది కూడా అవతలకి వెళ్ళిపోయిందా. ఫాంట్ సైజ్ తగ్గిస్తే కొంచెం బెటర్ ఉంటుంది, తర్వాత తగ్గిస్తాను నెక్స్ట్ క్లాస్కి మనకి, ఓకేనా. సో ఓకే, సో యా
మనం ఇన్ని ఫార్మాట్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఇన్ని ఫార్మాట్స్లో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి బుక్స్, హార్డ్ డిస్క్స్, పెన్ డ్రైవ్స్, ఫ్లాట్ ఫైల్స్. ఓకేనా? సో ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనకి ఫైల్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ నేను ఫైల్ అంటే ఏంటో చెప్తాను. ఫైల్, ఐ మీన్ ఫైల్ యొక్క డెఫినేషన్. ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఫార్మాట్. ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, ఫైల్లో ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ యొక్క కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్. ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తాం. ఎందులో స్టోర్ చేస్తాం? ఫైల్లో స్టోర్ చేద్దాం. ఓకేనా? ఫైల్లో స్టోర్ చేస్తాము. సో ఆ ఫైల్లో, ఐ మీన్ స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? బైట్స్ ఫార్మాట్లో ఉంటుంది, లేదా క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్యారెక్టర్సే కదా. క్యారెక్టర్స్ అంటే ఏంటి? క్యారెక్టర్స్ అన్న అదే విధంగా పైథాన్లో వచ్చేసరికి దీన్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే ఏ టు జెడ్. ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ కావచ్చు. ఇవన్నీ కూడా అలానే కదా. ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్సే. ఓకేనా? ఏ టు జెడ్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఒక క్యారెక్టర్ ఫార్మాట్ అనుకోవచ్చు. స్ట్రింగ్, అదే విధంగా పైథాన్లో అయితే స్ట్రింగ్ అంటాము. ఓకేనా? సో అదేవిధంగా వీటిని ఒక బైట్స్ ఫార్మాట్. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్లో మాత్రమే అర్థమవుతుంది. మీకు ఈ క్లాస్లో మీకు చెప్పాను లేదో. సో బైనరీ అంటే 2 డిజిట్స్, ఐదర్ 0 ఆర్ 1. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కంప్యూటర్కి అది మాత్రం ఒక బైనరీ ఫార్మాట్లో మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అయితే ఐదర్ 0 కానీ 1 కానీ. ఓకేనా? సో బైట్స్. సో దానిలోనే బిట్స్, బైట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? సో దీని గురించి మనకు అంత అవసరం లేదు. ఒకవేళ తర్వాత క్లాసెస్లో కనుక అవసరమైతే నేను దాని గురించి కూడా చెప్తాను, ఒక క్లాస్ తీసుకొని. సో ఇక్కడ ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను ఫైల్ యొక్క డెఫినేషన్. ఫైల్ ఈజ్ ఏ collection of information stored in bytes or characters. Okay, bytes or characters format. ఫార్మాట్ అంటే ఏంటి? చూడండి, ప్రతి ఒక్కటి ఒక ఫార్మాట్. పైథాన్ ఫార్మాట్లో ఉన్నట్లు, అదేవిధంగా ఎస్క్యూఎల్ ఫార్మాట్లో ఉన్నట్టు, టెక్స్ట్ డాట్ టెక్స్ట్ అని అట్లా అయితే ఉంటుందో, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. డాక్యుమెంట్ వచ్చేసరికి డాట్ డిఓసి ఎలా ఉంటుందో అది కూడా, ఇది కూడా ఒక ఫార్మాట్ అనమాట. బైట్స్ అండ్ క్యారెక్టర్స్ ఫార్మాట్ అలా అనమాట. ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను క్లియర్గా అర్థం అవడానికి. నెక్స్ట్, ఈ ఫైల్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక డేటాబేస్ అనమాట. ఓకేనా? రియల్ టైంలో మనకి ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డేటాబేస్ ఇన్ రియల్ టైం. ఇట్ వాస్ ఫస్ట్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఇన్ రియల్ టైం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, మరి ఎప్పుడు ఫస్ట్ అన్నాం కదా, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని అంటే 1960s దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫైల్ని 1960s. It was introduced in
1960s. నెక్స్ట్ మరి ఈ ఫైల్స్ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే, ఈ ఫైల్స్ని మేనేజ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమే ఫైల్ సిస్టమ్. ఓకేనా? ఫైల్ సిస్టమ్స్ ద్వారా ఫైల్ని మేనేజ్ చేస్తారు. ఓకేనా? అంటే మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే డిలీట్ చేయొచ్చు. ఇదంతా కూడా చేయాలి కదా! ఇవన్నీ చేయాలంటే మనకి ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఒక ఫైల్ సిస్టమ్ ఏంటి మరి? అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఫైల్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఫైల్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. అది ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్. ప్రతి ఒక్క సిస్టమ్‌లో మాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో, అదొక ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్ అనమాట. సో, ఆ ఫైల్ సిస్టమ్‌ని యూజ్ చేసి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏదైతే ఇవన్నీ కూడా నార్మల్‌గా మనం ఏదైతే ఆపరేషన్ చేస్తుంటామో ఆహ్, సిస్టమ్‌లో అవన్నీ కూడా ఫైల్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఫైల్ సిస్టమ్ ద్వారా మేనేజ్ చేయబడతాయి. సో, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అదే పాయింట్. ఆల్ ఫైల్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై ఫైల్ సిస్టమ్. ఆల్ ఫైల్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఒక సాఫ్ట్‌వేర్. స్మాల్ లెటర్స్‌లో రాద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మనం ఇందాక మనం క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. ఈ క్యారెక్టర్స్ అనేవి ఏంటంటే ఒకటి ఆహ్, అంటే నేమ్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఆహ్, ఏమంటే డేట్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఇంకేదైనా ఫార్మాట్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? లేదా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అయ్యుండొచ్చు. సో, మనం ఏదిచ్చినా సరే మాక్సిమం ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక నోట్‌ప్యాడ్‌లో గాని ఏదైనా సరే మాక్సిమం అవి ఒక స్ట్రింగ్ ఫార్మ్ బై డిఫాల్ట్ క్యారెక్టర్ ఫార్మాట్‌లో లేదా స్ట్రింగ్ ఫార్మాట్‌లో మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? ఒకవేళ గనుక అదొక ప్రతి ఒక్కటి గనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫార్మాట్‌లో తీసుకుంటే అన్ని ఎర్రర్స్ వస్తాయి. సో, ఇక్కడ మనం ఎన్ని రాసాము. ఓకేనా? ఇదంతా కూడా నార్మల్ టెక్స్ట్ రూపంలో తీసుకుంది. ఈ నోట్‌ప్యాడ్ ప్లస్ అనేది. ఓకేనా? అలా కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో విధంగా తీసుకుంటే గనక ఆహ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అన్ని ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, ఓకే. ఆహ్, మన క్లాస్ క్లోజ్ చేసే ముందు మనం ఇవాళ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాము. సో, ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్? Information means processing of data. We can after processing of data, we can achieve some meaningful information or data is called as an information. That data is called as an information. For example, 2 into 2. సో ఇక్కడ 2ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తున్నాం మీన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. అప్పుడు మనకి 4 వస్తుంది. ఆ 4 మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ డేటా స్టోర్? డేటా స్టోర్ అంటే వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా పర్మనెంట్‌లీ. పర్మనెంట్‌గా మనం ఏదైతే డేటాను స్టోర్ చేస్తామో దాన్ని డేటా స్టోర్ అంటాము. ఆహ్, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బుక్స్‌లో మనం మొదటి ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసరికి మనం బుక్స్ ఫార్మాట్‌లో మనం డేటాని స్టోర్ చేసేవాళ్ళం. తర్వాత హార్డ్ డిస్క్స్, పెన్ డ్రైవ్స్, ఫ్లాట్ ఫైల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకేనా? సో, ఫ్లాట్ ఫైల్స్ అంటే కన్నా ముందు ఫ్లాట్ ఫైల్స్‌కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. నోట్‌ప్యాడ్ అన్నా ఫ్లాట్ ఫైలే, వర్డ్ డాక్యుమెంట్ అన్నా, ఎక్సెల్ షీట్ అన్నా ఇవన్నీ కూడా ఒక ఫ్లాట్ ఫైల్సే. నెక్స్ట్ ఫైల్. ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్స్ ఇన్ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఫార్మాట్. ఫైల్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో, దాన్ని మనం బైట్స్ ఫార్మాట్‌లో గాని, క్యారెక్టర్ ఫార్మాట్‌లో గాని స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇట్ వాస్ ఎ ఫస్ట్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇన్ రియల్ టైమ్. ఇది మొదటి బ్యాక్ ఎండ్ డేటాబేసు. నెక్స్ట్ 1960స్‌లో ఫైల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఆల్ ఫైల్ ఆపరేషన్స్ ఆర్ మేనేజ్డ్ బై ఫైల్ సిస్టమ్. సో, ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఫైల్ సిస్టమ్‌లో
స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? మేనేజ్ చేస్తారు. ఫైల్ సిస్టమ్ ద్వారా మేనేజ్ చేస్తారు. ఓకేనా? ఆహ్, ఆహ్, మీకు నెక్స్ట్ క్లాసుల యొక్క అప్డేట్స్ క్విక్‌గా రావాలంటే ఈ ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ గనుక యూజుఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. మీకు ఇది ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు ఈ క్లాస్ గురించి ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.